హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మరొక టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేనండి బన్ దోశ. టిఫిన్ ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇలా ఒకసారి బన్ దోశ ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఈ బన్ దోశ చాలా సాఫ్ట్గా, అచ్చం బన్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి. చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇలా చట్నీతో ఒకసారి ట్రై చేయండి. లేట్ చేయకుండా వీడియోలో వెళ్ళిపోదామా? ముందుగా దీనికోసం మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. చిన్న కప్పు పెరుగుని వేసుకుంటున్నాను. ఇలా పెరుగు ఈ బొంబాయి రవ్వలో వేసేసుకొని 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని ఒకసారి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా పెరుగు వాటరు వేసుకొని ఈ రవ్వలో కలిపి పెట్టుకోవడం వల్ల ఈ రవ్వ అనేది సాఫ్ట్గా అవుతుందండి. ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ నాననివ్వాలి. ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ రవ్వని ఒకసారి బాగా కలుపుకొని మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఈ రవ్వ మొత్తాన్ని వేసేసుకోవాలి. ఇందులో 1 కప్పు వాటర్ వేసుకొని వీలైనంత స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని అందులో వేసుకోవాలి. ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు పోపును వేసుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ పోపుని దోరగా వేయించుకోవాలి. పోపు అనేది తప్పకుండా బన్ దోశకి వేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇలా దోరగా వేయించుకున్న పోపులో సన్నగా తురుముకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఒక ఆనియన్ని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని దోరగా వేయించుకోవాలండి. ఒక 5 నిమిషాలు ఆనియన్స్ని మెత్తగా మగ్గనివ్వాలి. ఆనియన్స్ మగ్గిపోయినాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న పిండిలో ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకోవాలి. ఇలా వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోవాలండి. బేకింగ్ సోడా అనేది తప్పకుండా వేసుకోవాలి, అప్పుడే బన్ దోశ సాఫ్ట్గా వస్తుంది. కావాలంటే 2 టేబుల్ స్పూన్ బియ్య పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే యాడ్ చేయడం లేదు. ఇలా బాగా కలుపుకోవాలండి ఉండలు లేకుండా. ఈ విధంగా కలిపేసేసుకుని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి పోపు వేసుకునే చిన్న ప్యాన్ని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 గరిటెల పిండిని వేసుకోవాలి. ఇలా వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో దోరగా కాల్చుకోవాలి. ఈ విధంగా కాలిన తర్వాత మరో వైపుకి టర్న్ చేసుకొని మరొక నిమిషం పాటు కాల్చుకోవాలి. టేస్టీగా ఉండే బన్ దోశ రెడీ అయిపోయిందండి. ఇది చట్నీతో కనుక సర్వ్ చేసుకున్నామంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. పల్లి చట్నీలోకి అదిరిపోతుందండి. బన్ దోశ అయితే చాలా సాఫ్ట్గా వచ్చింది. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసా, చాలా టేస్టీగా అనిపించింది.
మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.